యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. యేసు ప్రభువు తన స్వభావములో ఆశ్చర్యకరుడు, తన గుణాల్లో ఆశ్చర్యకరుడు, కన్యకు జన్మించటంలో ఆశ్చర్యకరుడు, ఈ భూమిపై ఆయన మచ్చలేని పవిత్ర జీవితంలో ఆశ్చర్యకరుడు, పాపుల కోసం ఆయన మరణంలో ఆశ్చర్యకరుడు, ఆయన మరణం నుండి సజీవుడిగా లేవడంలోనూ ఆశ్చర్యకరుడే. అలాగే పరలోకానికి ఆరోహణమయ్యే విషయంలో కూడా ఆయనే ఆశ్చర్యకరుడు. అన్ని విధాలుగా ఆయన ఎప్పటికీ ఆశ్చర్యకరుడే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ దిన వాక్యాన్ని బట్టి ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన ప్రతి కార్యమును దేవుడు మీ కొరకు మీ కుటుంబంలో జరిగించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, ఆశ్చర్యకరుడుగా ఈ లోకానికి మీరు వచ్చి మీ మహాకృపను బట్టి మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అయా ఈ దినాన కూడా ఈ ప్రజల జీవితంలో మేలైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.